ఇట్లు మీ ఎదవ అంటే నేను కాదు, సినిమా పేరు. ఈ మూవీ అయితే ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ అయితే సూపర్ హిట్ అవ్వాల్సిన మూవీ ఇది. ఒకవేళ 2012లో వచ్చుంటే ఈ మధ్య రావడం వలన పెద్దగా ఎక్కలేదు మూవీ. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే, కాలేజ్లో ఒకే క్లాస్ చదువుతున్న ఒక చిల్లర అబ్బాయి అండ్ దేవుళ్ళ మీద ఎక్కువ భక్తి ఉన్న ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇంకా అలా ప్రేమించుకున్నాక నెక్స్ట్ ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రిడిటబుల్గా అనిపించింది. ఒక్క ప్రొసీడింగ్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మూవీలో స్టోరీని కామెడీ వేలో చూపిద్దాం అనుకున్నారు కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎప్పుడో కామెడీని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. అసలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. ఇంకా మూవీ కూడా చాలా బోర్ కొట్టేసింది మ్యాక్సిమం మొత్తం. ఎమోషనల్ సీన్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, ఏదో సీరియల్ టైప్లో అనిపించాయి. ఇంకా మూవీలో లవ్ స్టోరీ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా ఉంటుందని. హీరోయిన్ ఎప్పుడు లవ్ చేసింది ఏంటో మరి, హీరో ప్రపోజ్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎలా అనిపించింది నాకు చూస్తున్నప్పుడు. సరే ఇంకా దాని గురించి వదిలేస్తే, ఎప్పుడో వాడేసిన స్టోరీ అయినా స్క్రీన్ ప్లే కొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండేది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చలేదు. ఇంకా మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.